మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మన స్థానిక సంఘములో తెలియజేయ వర్తమానం మనకందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వాక్యం వినేవారికి కూడా అనేక మందికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండినట్లు దేవుడు కలుగుజేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రములు. వాక్యం మీది గనుక మీరు మాకు బోధించి సహాయం దయచేయండి. ఈరోజు వాక్య భాగములో మేము నిజంగా వాటిని అనుభవించే, మేము పొందే ఇతరులకు తెలియజేయుచుండగా నీ వాక్యము సత్యం గనుక ఈ సత్యమును గ్రహించినట్లుగా మాకు సహాయం చేయమని, మేము మీ శిష్యులు అయితే మీ వాక్య ప్రకారంగా నడుచుకున్నప్పుడు ఆ సత్యమే మమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది. కాబట్టి మేము సత్యం గ్రహించినట్లుగా మాకు సహాయం చేయమని, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈరోజు వాక్య భాగము చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వచనము చదువుతున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి వచనము. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. నిత్యము విసుకక ప్రార్థన చేయుచుండవలెను. దేవుని బిడ్డలకు చెప్పబడిన మాట ఇది, క్రైస్తవులకు చెప్పబడిన మాట ఇది. నేను ఈ ఉపమానం గురించి వివరించట్లేదు, కానీ ఈరోజు ఈ మొదటి వచనములో మొదటి భాగము విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. క్రైస్తవుడు ఎల్లప్పుడూ ఎడతెగని ప్రార్థన. ఎఫ్సి పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనంలో సమయమందు అసమయందు ఆత్మ వలన, ఆత్మలో ఎల్లప్పుడూ మన ప్రార్థన విజ్ఞాపనలు వినయముగా దేవునికి తెలియజేస్తూ ఉండాలి. ప్రార్థన, ఈ ప్రార్థన వలన 7 ప్రయోజనాలు ఈరోజు సంఘ యావత్తుకు తెలియజేయుచున్నాను. క్రీస్తునందున్న అనేక మంది సహోదరులకు తెలియజేయుచున్న విషయం ఇది. ప్రార్థన వలన 7 ప్రయోజనాలు, చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ సమయాన్ని జ్ఞాపకం చేసుకొని 7 ప్రయోజనాలు వివరిస్తాను. క్రైస్తవులకు దేవుడిచ్చిన గొప్ప వరం, ఆయుధం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన దేవుడిచ్చిన మనకు ఈ సర్వాంగ కవచములో ప్రార్థన అనేది ఒక భాగము. ఆ ప్రార్థనలో ఉన్న 7 ప్రయోజనాలను వివరణ చేస్తాను. ప్రార్థన ఎంత శక్తి అంటే, కొరింథీ రాసిన 2వ పత్రికలో 10వ అధ్యాయం 3-4 వచనాల్లో దుర్గములను పడద్రోయ జాలినంత, దుర్గాన్ని పడగొట్టే అంత బలం కలగది మనం ధరించుకున్న ఆయుధాలు. ఇది శరీర సంబంధమైనది కాదు, కోటలు దుర్గాలనే పడగొట్టే అంత శక్తి ప్రార్థన శక్తి. ప్రార్థనలో అంత బలముంది. ప్రార్థన ద్వారా మనం అనేక ప్రయోజనాలు పొందవచ్చును. అవి పొందామే. దేవుని ఎదుట యథార్థం తెలియజేస్తున్నాను. అవి మేము పొందాం కాబట్టి మేలు కోరి ఇతరులకు తెలియజేస్తున్నాం.
ప్రార్థన వలన పొందే ప్రయోజనాలు. ఈ ప్రయోజనాలు వివరణ చేస్తున్నాను. ఏదో 4-5 రిఫరెన్స్లో ముక్కు తగిలించుకొని ఆడ తుమ్మినట్లు కాకుండా యథార్థంగా మా జీవితంలో అనుభవించినవి ఏవేవైతే అనుభవించామో ఎక్స్పీరియన్స్ అనుభవాన్నే ఈరోజు ఆ 7 ప్రయోజనాలు తెలియజేస్తూ మీరు ప్రార్థన చేసి దేవుణ్ణి అడగండి, దేవుడు ఇస్తాడు. ప్రార్థనలో 7 ప్రయోజనాలలో మొట్టమొదటి ప్రయోజనము సమాధానము. సమాధానము మనకి కలుగుతుంది. ఈ రోజుల్లో అనేక మంది సమాధానము లేక అనేక మంది చింతిస్తూ ఉంటారు. చింత, దిగులు, అనేక విషయాలు. సమాధానం ఉండదు. సమాధానం అనే పదము చాలా గొప్ప పదం, మామూలు పదం కాదు. సమాధానం అనే పదము హెబ్రీ భాషలో షాలేం, అరబిక్ భాషలో సలాం, అదేవిధంగా ఇంగ్లీష్లో పీస్, తెలుగులో సమాధానం. పౌలు గారు సంఘాలకు లేఖ రాస్తూ తన యొక్క పత్రికల్లో ఆయన గ్రీటింగ్ తెలియజేస్తూ ఉంటాడు. మీకు కృపయు సమాధానము కలుగునుగాక. అంటే ఈ పదము సమాధానం అనే పదము ఒకరు కలుసుకున్నప్పుడు ఒకరు సంబోధించి మాట్లాడేటప్పుడు గ్రేట్ గ్రీటింగ్ వాట్, ఇది మంచి పదము సమాధానం. ఈ సమాధానం అనేది చాలా అవసరం. మనం అనేక విషయాల్లో చింత, దిగులు, బాధ ఉండటం వలన కుటుంబంలో కానీ వ్యక్తిగతంగా కానీ ఇంకా సంఘంలో కానీ దేశంలో కానీ సమాధానం లేని పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. ఆ సమాధానము ఏ విధంగా దొరికిద్దంటే సమాధానం కోసము మనం లేఖన భాగము చదువుద్దాం. అపోస్తలుడైన పౌలు గారు, దయచేసి గమనించండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 నుండి 7 వచనములో చదువుతున్నాం. 4వ అధ్యాయము 6వ వచనం నుండి 7వ వచనం. దేని గూర్చి చింతింపుకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములో దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములలో తలంపులలో కావలి ఉండును. యేసు క్రీస్తు వలన దేవుని సమాధానము మనకు దొరుకుతుంది. దేని గురించి చింతించవద్దు. మనం అనేక విషయాల్లో చింతిస్తూ ఉంటాం. అంతకుముందే ఆయన తెలియజేశాడు, ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్నా, ఐ సే అగైన్, మరలా చెప్తున్నాను, మీరు ఆనందించండి, దుఃఖపడద్దు. దేవుని బిడ్డలు దుఃఖపడద్దు. మీకు సమాధానం లేదా? దేవుని అడగండి, యేసుక్రీస్తు నామంలో అడగండి. యేసుక్రీస్తు వలన మీకు సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరనుకున్నారు? ఇప్పుడు క్రిస్టమస్ రోజులు ఇవి బాగా చదువుతారు అందరూ. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో సమాధానమునకు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానమునకు ఆయనే సమాధానం ఇచ్చేవాడు. యేసుక్రీస్తు నందే సమాధానం దొరికింది. అది దేవుని వల్ల దొరికింది అంటున్నాడు పౌలు గారు. నీకు సమాధానం దొరకట్లేదా? నెమ్మదిగా ఉండటం లేదా? ఆ సమాధానం నీకు కావాలంటే ఇది గొప్ప వాట్. ఒకరు సమాధానంగా ఉండాలంటే మనం యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి.
వినయంగా విన్నవించాలి. దేవుణ్ణి అడిగినప్పుడు ఆ సమాధానము దొరుకుతుంది. అది కూడా క్రీస్తు వలనే. ప్రిన్స్ ఆఫ్ పీస్ యేసుక్రీస్తు వారు సమాధానమునకు అధిపతి. ఎందుకంటే యేసు ప్రభువారు మరణ సమాధి పునరుద్ధరణ అయిన తర్వాత కూడా మగ్దలేనే మరియు కనిపించిన తర్వాత 10 మంది అపోస్తులు ఉన్నప్పుడు వాళ్ళు కలుసుకున్నప్పుడు కూడా సమాధానము కలుగునుగాక అన్నాడు. తోమా లేడప్పుడు, తోమా ఉన్న తర్వాత కూడా వచ్చినప్పుడు కూడా పలికింది యేసు ప్రభువే, సమాధానము కలుగునుగాక. సమాధానము ఎక్కడ దొరికిద్దంటే క్రీస్తు నందు సమాధానం దొరికిద్ది. ఇది ఎన్ని కష్టాలు వచ్చినా మా జీవితంలో ఎన్నో ఎదుర్కొన్న సమస్యలు మావులు అంతెంత కాదు, యథార్థం చెప్తున్నారు. ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఎంతో దుఃఖము, ఎన్నో అప్పుల బాధ, ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు. కానీ క్రీస్తును, తండ్రైన దేవుణ్ణి, క్రీస్తు నందు, క్రీస్తు వలన దేవుణ్ణి అడిగినప్పుడు సమాధానంతో ఉంచి ఉన్నాడు. ఇది మేము అనుభవించింది. నేను ముందే చెప్పాను, ఏదో నోటు చేసుకునే మేము వరించేది కాదు. నిజంగా ఇవి పొందినవే మీకు తెలియజేస్తున్నాను. నీకు సమాధానం దొరకట్లేదా? సమాధానము దేవుని వలన క్రీస్తు నందు దొరుకుతుంది. మొదటి ప్రయోజనము సమాధానం. రెండవదిగా చూసినట్టయితే నా ప్రియ సహోదరుడా, ప్రార్థన వల్ల రెండవ ప్రయోజనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థనలో రెండవ ప్రయోజనం ఏంటంటే జ్ఞానము దొరికింది. దేవుడు అడగమన్నాడు, దేవుడు ఏది అడగమన్నాడో అది ఇస్తాడు. అడగమన్నాడు అడిగితే దొరుకుద్ది. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 5-6 వచనములో, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనములో, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువున్న ఎడలా అతడు దేవుణ్ణి అడగవలేను. దేవుడు ఏం అడగమన్నాడు? జ్ఞానాన్ని అడగమన్నాడు. కానీ మనుషులు ఏం అడుగుతున్నారు? డబ్బు, ధనము, ఆస్తులు, కోరికలు అడుగుతున్నారు. ఆయన అడగమన్నది ఏంటి? జ్ఞానం కొదుకుంటే జ్ఞానాన్ని అడగండి. జ్ఞానం సంపాదించుకుంటే వెండి వస్తుంది, బంగారం వస్తుంది, అన్నీ వస్తాయి. దేవుని జ్ఞానం సంపాదిస్తే నీ సంపాదనంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకో అంటాడు ప్రసంగి. జ్ఞానము ఎక్కడ దొరికిద్ది అంటే దేవుని దగ్గర దొరికిద్ది. ఏ షాపులో దొరకదు, ఏ దుకాణంలో దొరకదు. ఒక ఆమె పోయి అడిగింది, అయ్యా నీకు నా జ్ఞానం కొద్దిగా ఈ షాపులో పోయి అడిగితే ఈడ జ్ఞానం దొరకదని చెప్పాడు. ఎక్కడ దొరకదు జ్ఞానం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6-7 వచనంలో, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును. దేవుడు జ్ఞానం ఇచ్చేది దేవుడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు అన్ని క్రీస్తు నందే గుప్తమై ఉన్నవి. క్రీస్తు నందు దాచబడింది ఆ గుప్తం. జ్ఞానం అడగ. నేను యథార్థంగా చెప్తున్నాను, క్రైస్తుడైన కొత్తలో నాకు బైబిల్ తెలిసేది కాదు. ఈరోజు బైబిల్ తేటగా బోధించగలుగుతున్నానంటే ఆ రోజుల్లో అడిగేవాడిని నేను ఎప్పుడు జ్ఞానం. యథార్థంగా చెప్తున్నాను, అయ్యా నాకు జ్ఞానం దయచేయి, బైబిల్ జ్ఞానం దయచేయి. ఒక ఎలిమెంటరీ స్కూల్, ఒక హై స్కూల్, ఒక ఇంటర్మీడియట్, ఒక కాలేజీ లాగా ఏ విధంగా ఆ విధంగా అంచెలంచెలుగా నాకు జ్ఞానం అనుగ్రహించు తండ్రి అని అడిగేవాడు. దేవుడు అడగమన్నాడు, జ్ఞానాన్ని అడగమన్నాడు. జ్ఞానాన్ని అడగండి, దేవుడు ఇస్తాడు. అనేక మంది విద్యార్థులు నా దగ్గరికి ప్రేయర్ చేసుకోవడానికి వస్తారు. నేను ఇదే ప్రార్థన చేస్తా, తండ్రి బుద్ధి జ్ఞానములు దయచేసేది మీరే, మీ దగ్గరే జ్ఞానం ఉంది, జ్ఞానాధారము నేనే అంటున్నావు. ఇదిగో ఈ కుమారుడికి పాటలు అర్థం కావట్లేదు, ఇతని జ్ఞానం దయచేయండి అని ప్రేయర్ చేస్తాను. అంతేగాని ఇదిగో ఈ పెన్ను కొనమని చెప్పను, ఈ పెన్ను కొంటే పాస్ అవుతానని చెప్పను. దేవుణ్ణి అడగండి, చదవండి. చదివినప్పుడు గుర్తు చేస్తాడు దేవుడు, జ్ఞాపశక్తి ఇస్తాడు. విద్యార్థులకు అదే చెప్తాను, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా దేవుణ్ణి అడగండి. విద్యార్థులు మాత్రమే కాదు, నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం వెళ్తున్నావు, పోటీ పరీక్షలో వెళ్తున్నావా, దేవుణ్ణి అడుగు, జ్ఞానం దయచేయండి. అంతా ఇక్కడే ఉంది. అంతా
బ్రెయిన్లోనే ఉంది, అంత జ్ఞానంలోనే ఉంది. ఎక్కడుంది జ్ఞానం? కాబట్టి ఈ జ్ఞానం దొరకాలంటే దేవుడే ఇస్తాడు. సొలొమోనుకు కూడా అదే కదా ఇచ్చింది. కాబట్టి దేవుణ్ణి అడగాలి. జ్ఞానము, తెలివితేటలు, అండర్స్టాండింగ్, వివేచన. ఇది రెండవ ప్రయోజనం ఏంటంటే మన ప్రార్థన చేయటం వలన మనకు జ్ఞానము లభిస్తుంది. తర్వాత చూసినట్లయితే నా ప్రియ సహోదరుడా, మూడవ ప్రయోజనం ఏంటంటే ప్రార్థన వలన నూతన శక్తి, నూతన బలం దొరికింది. ఇది కూడా మేము పొంది ఉన్నాం. ఒకసారి చాలా బలహీన స్థితిలో, కరోనా తర్వాత చాలా వీక్ అయిపోయి, చాలా బలహీనతో మరణ స్థితి వరకు పోయిన స్థితిలో ప్రభువుని అది అడిగాం. ప్రభువా, అందరినీ ప్రార్థన చేయమన్నా నేను ప్రార్థన చేశాను. ప్రభువా, నాకు నూతన శక్తి ఇవ్వు. పక్షిరాజు ఎవనో కొత్తగా ఉండినట్లు చేస్తానంటున్నావు, వాగ్దానం ఉన్నాయి కదా. పక్షిరాజుతో పోల్చావు కదా. పక్షిరాజు వృద్ధాప్యం ఉండదు కదా. పక్షిరాజు ఆయుష్ ఎక్కువ కదా. నువ్వు నూతన శక్తి, నూతన బలం ఇస్తానంట నీ వాక్యం చెబుతుంది కదా అని ప్రార్థన చేసినప్పుడు నిజంగా నూతన శక్తి, నూతన బలం ఇచ్చాడు. నేను పొందినదే మీకు తెలియజేస్తున్నాను. నేను మేలు చేసేవాడు. దేవుని సంబంధం మేలు చేస్తాడు. ఆ నేను పొందిన మేలును ఇతరులకు తెలియజేస్తున్నాను. నేనేం దాచిపెట్టుకోవట్లా. కొందరు దాచిపెట్టుకొని, కొంత చెప్పి కొంత చెప్పరు. టీచర్ మొత్తం చెప్పడు, కొంత దాచిపెట్టుకుంటాడట బోధకుడు, గురువు అన్నీ చెప్పడంట. పౌలు గారు అంటాడు అపోస్తల కార్యం 20:27 దేవుని సంకల్పం, దేవుని మర్మను నేను ఏది దాచుకోకుండా మీకు తెలియజేస్తున్నాను అంటాడు. యథార్థం దాచుకోకుండా చెప్తున్నాను. ఒకవేళ నీకు శక్తి, బలము కావాలా, నూతన శక్తి కావాలా, దేవుని అడగండి, ఇస్తాడు. యెషయా గ్రంథము 3వ ప్రయోజనము ఏంటంటే నూతన శక్తి, నూతన బలము. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. 40వ అధ్యాయం 31 మీరు కూడా చదవండి. 3వ ప్రయోజనం 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుని మాట, దేవుని వాక్కు. పక్షిరాజు యవనం వలె, పక్షిరాజు రెక్కలు అవి వృద్ధాప్యం కాగల మళ్ళీ రెక్కలు, ఆ ఈకలు ఊడిపోయి మళ్ళీ కొత్త రెక్కలు వస్తాయంట. మరలా ముక్కు, తర్వాత గోళ్ళు, మళ్ళీ కొత్త గోళ్ళు, కొత్త ముక్కు, వాటి రుద్దుతాయి కొండ మీద. పక్షిరాజు వలె ఎగురుతూ, ఆ విధంగా నూతన శక్తి, రెన్యూ, ఆ విధంగా నూతన శక్తి. అందుకొరకు మనం ప్రార్థన చేయాలి. నూతన శక్తి, నూతన బలము. పక్షిరాజు యవనం వలె, పక్షిరాజు వలె అలయక సమస్యలకు ఉండరు, నడిచిపోతారు. నూతన బలం వచ్చింది. తర్వాత 4వ ప్రయోజనం చూసినట్టయితే ప్రార్థన వలన, 4వ ప్రయోజనం చేస్తే ప్రార్థన చూసినట్టయితే, ప్రార్థనలో మనం చేసేటప్పుడు తగ్గించుకొని వినయముగాను, కోపమును, సంశయమును లేక వదిలేసి, పాపాన్ని వదిలేసి, చెడుతనాన్ని హసించుకొని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆకాశమున్న తండ్రి దేవుడు ఆలకించి మనకు, దేశమునకు, కుటుంబమునకు స్వస్థత కలుగు చేస్తాడు. 2వ దినవృత్తాంతాలు చూడండి. ప్రార్థన వలన 4వ ప్రయోజనం చూసినట్టయితే నా ప్రియ సహోదరుడా, 2వ దినవృత్తాంతములలో చూడండి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనములో చదువుతున్నాను. నా పేరు పెట్టబడిన
నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల, చెడు మార్గమును విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. దేవుని ప్రజలు, ఆయనలో ఉన్నవారు, ఆయన ప్రణాళికలో ఉన్నవారు. వాస్తవానికి ఇది ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పబడ్డది. ఈ రోజున క్రీస్తు నందు వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రజలకు చేసినట్టుగా ఏ ప్రజలకు కూడా చేయలేదు, ఇతర అన్ని జనులకు చేయలేదు. ఎస్, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూడొచ్చు, భౌతికంగా ఇప్పుడు చూడొచ్చు కూడా. కానీ ఇక్కడ ఈ యొక్క దృష్టాంతంలో క్రీస్తు నందు దేవుని సంకల్పంలో ఉన్నవారు, వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రజల కంటే దేవుడు క్రీస్తు నందున్న వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇంకా ఎక్కువైన ప్రేమ, ఆయన ప్రేమ మహాప్రేమ. అయితే ఆయన దేనికి వచ్చినప్పుడు మనం తగ్గించుకొని మన పాపాలు ఒప్పుకొని చెడుతనమును విసర్జించి, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనిడి. చెడుతనం వదిలే పాపాలు ఒప్పుకోవాలి, తగ్గించుకొని ఆయన ఎదుట ప్రార్థన చేసినప్పుడు ఆకాశం ఉన్న పరలోక తండ్రి ఆయన కన్నులు చూస్తున్నవి, చూచి ఆలకించి ప్రార్థనలు అంగీకరించి నీ దేశాన్ని స్వస్థత పరిచేదను అంటున్నాడు. ఇది 4వ బెనిఫిట్. 4వ ప్రయోజనం ఏంటంటే ప్రార్థనలో మనం తగ్గించుకొని విధేయత కలిగి ప్రార్థన చేసినప్పుడు ప్రయోజనము. 5వది, ప్రార్థనలో 5వ ప్రయోజనం ఏంటంటే మనకు దేని కొరకు ఎదురు చూస్తున్నామో దొరికిద్ది అంటున్నాడు. యేసు ప్రభు వారు చెప్పాడు, నిరీక్షణ, హోప్ తప్పనిసరిగా మేము పొందాం. యథార్థం చెప్తున్నాను, అబద్ధం ఆడితే నేను లెక్క చెప్పాల్సి వచ్చింది, పలకబడిన ప్రతి మాట లెక్క చెప్పాల్సి వచ్చింది. ప్రార్థన చేయనప్పుడు మీరు ఏది అడుగుదురో అని నమ్మిన ఎడల అది మీకు దొరుకుతుంది అని చెప్పాడు యేసు ప్రభు. అయితే విశ్వాసంతో అడగాలి. విశ్వాసంతో దేవుని అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. యేసు ప్రభు వారు చెప్పారు చూడండి, ప్రార్థనతో అడిగినప్పుడు అవి దొరుకుతుంది. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము నేను చదువుతున్నాను. 11:24 వచనములో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్నవి వాటి ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుని దగ్గరికి వస్తే, దేవుని అడిగితే దేవుడు ఇస్తాడు, ఫలం ఇస్తాడు. విశ్వాసంతో అడగాలి. విశ్వాసంతో అడిగినప్పుడు దొరికింది, తప్పనిసరిగా దొరికింది. అడగండి, దేవుని అడగండి. ఆకాశం ఉన్న తండ్రి ఆలకించి సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు నామములో అడగండి. యేసు ప్రభువు చెప్పాడు, అడగండి, దొరికింది. విశ్వాసంతో అడగండి. ఎన్నో పొంది ఉన్నాం, మామూలు కాదు, ఒకటి కాదు. అవి చెప్పుకుంటా పోతే పెద్ద బుక్ అయింది. ఇన్ని అవుతాయి. ఇక ఆ సాక్ష్యం చెప్పుకుంటా కూర్చుంటే ఇక ఎంత పుస్తకాలు, ఇన్ని లెసన్స్ అవుతాయి. ఎన్ని దొరికినాయో పొంది ఉన్నాం. అడగండి, దొరికింది. యేసుప్రభు వారు చెప్పిన మాట సత్యం, ఆయన వాక్యే సత్యము. తర్వాత చూడైతే నా ప్రియ సహోదరుడా, ప్రార్థన వలన మనకు సంతోషం కలిగింది. సంతోషం ఈరోజు వాస్తవానికి ఒక క్రైస్తవుని జీవితంలో ఆత్మ ఫలము, ప్రేమ, సంతోషము, సమాధానం. ఇందాక కూడా చెప్పుకున్నాం. మొట్టమొదటిగా సమాధానము, సంతోషం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. ఈ యొక్క సంతోషం కోసం చాలా మంది అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతోషం లేక ఎన్నో ఉంటాయి, చాలా ఉంటాయి. ఆస్తులు ఉంటాయి,
బంగారాలు ఉంటాయి, తర్వాత ఇంకా అనేక మంది పనివారు ఉంటారు, ఎంతో ప్రాపర్టీ ఉంటుంది, కానీ వారికి సంతోషము సమాధానము ఉండదు. యథార్థం. పాత నిబంధనలో ఒక వ్యక్తి, ఆయన రాజు, ఇజ్రాయెల్ రాజు, మనకందరికి తెలుసు, సొలొమోను. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్తాడు, ఆయన 2వ అధ్యాయంలోనే సంతోషం కోసం చాలా తిప్పలు పడ్డానంటాడు. ఆయన సంతోషం కోసం ఏం చేశాడంటే, సంతోషం కోసము సంతోషం కలిగి ఉండాలని బంగారాలు వెండిలు సంపాదించి పెట్టుకున్నాడు, అనేక మంది రాజులు సంపాదించాడు, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయం 10వ వచనంలో తను చూసిన కన్ను తను కంట్రోల్ చేసుకోవాలా, స్వాధీనపరచుకోవాలా, తాను ఏది చూస్తాడో అది అనుభవిస్తూ పోయాడట. పరమగీతంలో 6వ అధ్యాయంలో కూడా చూస్తే 8వ వచనంలో కావచ్చు, అక్కడ అనేక మంది కన్నికలు కూడా ఉన్నారంట ఆయనకి. ఆయన ఈ లోకంలో సంతోషం కోసం ఏదేదో చేశాడు. బంగారు వెండి వలన సంతోషం కలగదు. అనేక తోటలు వేపించాడు, గార్డెన్స్ వేపించాడు, నదులు దవ్వించాడు, అనేకమైన ఆ యొక్క గొర్రెలు, మేకలు, పశు సంపద ఉంచుకున్నాడు సంతోషం కోసం. అనేక ఫామ్ హౌస్ లాగా కట్టుకున్నాడు, సంతోషం దొరకలేదు అతనికి. అనేక భార్యలు, అందమైన భార్యల వల్ల కూడా సంతోషం దొరకలేదు. ఇక చివరికి ఇన్ని సంపాదించిన తర్వాత తాను చూసిన తర్వాత ఇక ఆఖరికి ఏమన్నాడు, 11వ వచనంలో, 2వ అధ్యాయం 11వ వచనం ప్రసంగిలో, వ్యర్థం వ్యర్థం అన్నాడు. సంతోషము దొరకాలంటే ఈ బంగారు వలనో, లేకపోతే అనేక మంది భార్యల వలనో, ఆస్తులు ప్రాపర్టీల వలనో, లేకపోతే అనేకమైన అపార్ట్మెంట్లు కొనటం వలన, ఎన్నో కిలోలు బంగారాలు ఆస్తులు సమకూర్చడం వల్ల సంతోషం కలగదో. సంతోషం కావాలేనా? యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు వారు వాగ్దానం చేశాడు, నేను మీకు సంతోషం అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. సంతోషం, క్రీస్తునందు సంతోషం, నిజమైన ద్రాక్ష వలనే నిత్యమైన సంతోషము క్రీస్తునందే. నిజమైన ద్రాక్ష వల్లే నీవే, నిత్యమైన సంతోషము, నిజమైన సంతోషం క్రీస్తునందే. పాట కూడా ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనములో చూసినట్టయితే, 24వ వచనం, ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణగునట్లు అడుగుడి, అది మీకు దొరుకును. మీ సంతోషం నిజమైన సంతోషము, నిత్యమైన సంతోషము, అసలైన సంతోషము నందే. మీరు అడగండి, నా పేరిట అడగండి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. యేసుక్రీస్తు నామములో అడగండి, మీకు ఆ సంతోషం దొరికింది. ఎస్, ఆ సంతోషం నిజంగా దొరికింది. ఒక్కోసారి నేను కూర్చొని ప్రార్థనలో మెడిటేషన్ ప్రార్థన చేసుకున్నప్పుడు నవ్వుకుంటా ఉంటా. నా భార్య వచ్చి అడుగుతూ ఉంటుంది, ఏంది నవ్వుతా ఉంటున్నావు ఏంది అంటుంది. ఒకసారి నా కుమార్తె కూడా వచ్చి అడిగిద్ది నన్ను, ఏం డాడీ నువ్వు నవ్వుకుంటున్నావు ఏంటి అంట. నిజంగా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటూ దేవునితో ప్రార్థన చేస్తున్నప్పుడు నిజమైన సంతోషం మన ముఖాల్లో ముఖకాంతి కనపడుతుంది. నిజమైన సంతోషం, ఆనందిస్తా ఉంటాం. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఆనందము, సంతోషము, నిజమైన సంతోషము దేవుని యందు క్రీస్తునందే ఉంటుంది. పరిశుద్ధాత్మలో సంతోషము, ఆ ఆనందము, ఆ సంతోషం కలగజేసేది మనలో ఉన్న పరిశుద్ధాత్మ.
సంతోషం. యేసు ప్రభు చెప్పాడు, మీరు అడగండి, అసలు నిత్యమైన సంతోషం, సంపూర్ణమైన సంతోషం నా పేరిట అడగండి, మీకు దొరికిద్ది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, 6వదిగా చూసినట్టయితే నిజమైన సంతోషం. 7వ ప్రయోజనం జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే సమయాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని అందజేస్తున్నాను. 7 ప్రయోజనం. 7వ ప్రయోజనం ఏంటంటే, మీలో ఎవరైనా రోగి ఉన్నారా, అతని కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఈ వాక్యం కొద్దిగా వివరణ చేస్తాను, దయచేసి గమనించండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు స్వస్థత కలుగు చేస్తాడు. ఇందాక కూడా చదివాం, 2 దినవృత్తాంతాలు 7:14 కూడా చదివాం. తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు స్వస్థపరుస్తానని దేవుడు చెప్పిన మాటను చదివినాము. మరలా ఇక్కడ కూడా చదువుతున్నా, యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చదివి వివరణిస్తాను. ప్రార్థన వల్ల ప్రయోజనం ఏంటంటే, రోగం నుండి స్వస్థత కలుగుతుంది. చూడండి, మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభునామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాసైతే నా ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. 16వ వచనం, మీ పాపలు ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వం బహుబలము గలదై ఉండెను. ప్రార్థన 18వ వచనం వరకు ప్రార్థన. ప్రేయర్ దాదాపు 6 సార్లు ప్రార్థన అనే విషయాన్ని మనం చూస్తాం. ప్రార్థన వలన రోగము నయమైద్ది. కొన్ని సందర్భాల్లో నయం కూడా కాకపోవచ్చు, ఎందుకంటే మేము అనేక చోట్ల వెళ్ళి చూసినప్పుడు ప్రేయర్ చేసి వచ్చాం, దేవుని చిత్తం. కానీ ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? ప్రార్థన చేయండి, రోగము నయమవుతుంది. అది దేవుని చిత్తం, బాగు చేసేది ప్రభువే. అయితే ఇక్కడ ఈ వచనాల్లో చూసినట్టయితే, మీలో ఎవరైనా రోగి ఉన్నారా అంటే, సంఘములో సమాజములో ఎవరైనా రోగము సిక్కై ఉంటే, జబ్బును పడి ఉంటే, సంఘ పెద్దను పిలిపించి ప్రార్థన చేయమన్నాడు. నీతిమంతుల ప్రార్థన బహు బలం అన్నాడు. ఈ వచనాన్ని గమనించాలి. సంఘ పెద్దలను అన్నాడు అంటే 2-3 ఏకమించి ప్రార్థన చేసే కార్యక్రమం. పెద్దలంటే తెల్ల బట్టలు వేసుకున్న వారు పెద్దలంటే, తెల్ల బట్టలు వేసుకోవచ్చు కాదంటలే, పెద్దలకు అర్హత ఉంది. రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలోను, తీతు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో పెద్దలకు దాదాపు 20 పైన అర్హతలు ఉన్నాయి. అతడు నీతిమంతుడై ఉండాలి, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి, దాదాపు అనేకమైన క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడే అతడు నీతిమంతుడిగా ఉంటాడు. ఆయన ప్రార్థన బహుబలం, నీతిమంతుని ప్రార్థన బహుబలము అన్నాడు. 1 14వ వచనం, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపలేను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన. నూనె రాయమన్నాడు. నూనె ఈ రోజుల్లో నూనె విషయం బాగా నడుస్తుంది. నేను ఎవరిని విమర్శించటం కాదు, కానీ ఉండా మాట యథార్థత తెలియజేస్తున్నాను. నూనెలో ఏముంది? పోషకాలు ఉన్నాయి. ఆ నూనె ఏంటి? ఆలివ్ నూనె. ఆలివ్ నూనె పోషకాలు ఉన్నాయి. అది తర్వాత 2వ భాగం చూసినట్టయితే, నూనె రాసి అతనికి ప్రార్థన చేయవలేను. తర్వాత విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును.
పాపలు చేసిన వాడితే పాప క్షమాపణ పొందును, మీ పాపను ఒకడు ఒప్పుకొనడి. ఆ రోగి నయం కావాలంటే అతను ఏం చేయాలి? తన పాపాలు ఒప్పుకోవాలి. ఈ రోగం ఎందుకు వచ్చింది? దేవుని నామం మహింపరచడానికి వచ్చిందా, లేకపోతే పాపంలో వచ్చిందా? ఈ ప్రశ్నలు ఉన్నాయి బైబిల్లో. యేసు ప్రభువునే అడిగారు. లేదా వీళ్ళు తల్లిదండ్రులు పాపం చేశారా, ఇది ఎందుకు వచ్చింది ఈ సమస్య అని అడిగారు. రోగం ఎందుకు వచ్చిందో తెలియదు మనకి, కానీ రోగం వచ్చింది. పాపాలు ఒప్పుకోండి, నీతిమంతుల ప్రార్థన బహుబలము. మీరు ఒకరొకరికి ప్రార్థన చేయండి. విశ్వాసమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును. బాగు చేసేది ప్రభు, గుర్తుపెట్టుకోండి. బాగు చేసేది ప్రభువు. ఇదిగో నూనె బాటిల్లో ఏమి లేదు, నూనె బాటిల్లో పోషకాలు ఉన్నాయి అంతే. రోగుల కొరకు వైద్యుడు, పాపుల కొరకు క్రీస్తు అవసరం. క్రీస్తు రక్తం ప్రతి పాపాలు కడిగి వేస్తుంది. జనులు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? సులువు మార్గం ఎత్తుక్కుంటున్నారు. ఏంటంటే సులువు మార్గం అంటే షుగర్ కోటెడ్ ప్రీచింగ్. షుగర్ కోటెడ్ ప్రీచింగ్ ఇస్ స్పాయిల్ టు యువర్ సోల్స్. అక్కడ ఏం రాయబడి ఉంది? పాపాలు ఒప్పుకోండి, తగ్గించుకోండి, తర్వాత అనేకమైన ఒకరు ప్రార్థన చేయండి, విశ్వాసంతో అడగండి. విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు బాగు చేస్తాడు. మనం ప్రేయర్ చేస్తాం, బాగు చేసేది ప్రభు. ఇది జరిగే విషయం అండి. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ప్రార్థన వలన మనం తగ్గించుకొని మన యొక్క అయ్యా మీకేను అవిధేయతగా నడుచుకుంటే మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేయాలి. ఇతరుల సహాయం కూడా అడగాలి. నీతిమంతుని ప్రార్థన బహు బలము అన్నాడు. 18వ వచనం, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఆయన ప్రార్థన చేసాడు, 3.5 సంవత్సరాలు వర్షింపలేదు, మరలా ప్రార్థన చేశాడు, వర్షం వచ్చింది అంటాడు యాకోబు భక్తుడు. ప్రార్థనలో అంత శక్తి ఉంది. విశ్వాసమైన ప్రార్థన, ప్రభువు బాగు చేసేది ప్రభువు. ఈ విషయాన్ని గమనించాలని ప్రార్థన వలన 7 ప్రయోజనాలు మనం చూసినాం. 7 ప్రయోజనాలు ఏంటి? నేను త్వరగా జ్ఞాపకం చేస్తున్నాను. 7 ప్రయోజనాలు. ప్రార్థనల 7 ప్రయోజనాలు ఏంటంటే, మొదటగా సమాధానము, రెండవదిగా చూసినట్టయితే ప్రార్థన వలన జ్ఞానము దొరుకుతుంది, ప్రార్థన వలన నూతన శక్తి దొరుకుతుంది, ప్రార్థన వలన మనం తగ్గించుకొని విధేయత కలిగి కోపము లేకుండా మన చెడు మార్గం విడిచినప్పుడు ఆలకించి జవాబిస్తాడు. ప్రార్థన వలన నిరీక్షణ, మనం అడిగేది దొరుకుతుంది. ప్రార్థన వలన మనకు నిజమైన సంతోషము, నిత్యమైన సంతోషం దొరుకుతుంది. ప్రార్థన వలన మనం స్వస్థత నొందుతాము. ఇక్కడ చూసినట్టు నా ప్రియ సహోదరుడా, యేసు ప్రభు వారు క్లియర్గా చెప్పాడు, రోగుల కొరకు వైద్యుడు అవసరము, పాపుల కొరకు క్రీస్తు అవసరం. వైద్యం చేయించాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం ఈ ప్రకృతిలో ఉన్నాం. ఈ ప్రకృతిలో గాలి, వెలుతురు, నీరు, ఆహారము, వీటి ద్వారా కొన్ని సందర్భాల్లో అనారోగ్యత కలగవచ్చు. మనం ఈ ప్రకృతిలో ఉన్నాం. మనం మానవుడు జీవించాలంటే అవసరం. కాబట్టి అటు వైద్యము జరిగించాలి, ఇటు ప్రార్థన చేయాలి. దేవుడు కార్యం చేస్తాడు. కొన్ని సందర్భాల్లో ఈ విషయం కూడా చెప్పాలి. కొన్ని సందర్భాల్లో చాలామంది క్యాన్సర్తో బాధపడే సహోదరుల దగ్గర నేను ప్రార్థన చేశాను. చాలా ప్రార్థన చేశాను. వాళ్ళు చాలా మంచివాళ్ళు. వారు కూడా ఇదే విధంగా అన్నారు, బ్రదర్ మా జీవితంలో మేము ఎంతో
భక్తిగా ఉన్నాము, కానీ ఈ విధంగా తగ్గట్లేదు. అది దేవుని చిత్తం. కరోనా టైంలో మనం చూసాం, ఎంతో గొప్ప గొప్ప ప్రార్థనా పనులు చనిపోయారు. మంచోళ్ళు చనిపోయారు, చెడ్డోళ్ళు చనిపోయారు. దేవుని చిత్తం. యథార్థం చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ ప్రార్థనలో 7 ప్రయోజనాలు ఉన్నాయి. రోగి ఉంటే ప్రార్థన చేయాలి. స్వస్థత పొంది ఉన్నాము. ప్రార్థన వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మన దేవుని నుండి అనేక ప్రయోజనాలు పొందుతున్నప్పుడు మనము కూడా ఒక విధి ఉన్నది. ఏంటంటే దేవుని సేవించవలయను. ఆఖరిగా జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి గమనించండి. నిర్గమకాండము, ఇది గొప్ప విషయం, నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడైన యెహోవా ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పాడు. నిర్గమకాండము 23వ అధ్యాయం, 23వ అధ్యాయములో, నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్టయితే, 25వ వచనములో, నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, అప్పుడు నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను. దేవుడైన యెహోవా, దేవుడు సెలవుచున్న మాట ఏంటంటే, ఇఫ్ యు సర్వ్ మీ, మీరు నన్ను సేవించిన ఎడల, అప్పుడు నువ్వు తినే ఆహారాన్ని పానీయాన్ని ఆశ్రయిస్తా, బ్లెస్ చేస్తాను, ఏ రోగం రాకుండా చేస్తానంటున్నాడు. ఎందుకంటే 7 ప్రయోజనాలు చెప్పాము. దేవుని నుండి ప్రయోజనాలు పొందుతున్నప్పుడు మనం దేవుని పని కూడా చేయాలి. ప్రయోజనాలు పొందుతున్నప్పుడు మనకు విధి ఉంది, విధులు కూడా చేయాలి. ఏంటంటే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునిని సేవించాలి. దేవుని సేవించిన నీ ఆహారాన్ని నీ పానీయాన్ని నేను బ్లెస్ చేసి ఆ రోగం లేకుండా చేస్తాను అన్నాడు. మన శరీరంలో, మన ఈ లోకంలో, ఈ ప్రకృతిలో మనం జీవిస్తున్నాం. దేవుడు మనకు ఎన్నో ఇచ్చాడు. మానవుడు జీవించాలంటే సైన్స్ చెప్తుంది, మానవుడు జీవించాలంటే 4 ఎలిమెంట్స్. ఏంటి ఆ 4 అంటే, నీరు, ఆహారము, గాలి, వెలుతురు. ఈ 4 అవసరం. అయితే ఈ 4 ఉన్నప్పుడు, మంచిగా శుద్ధమైన ఎలిమెంట్స్ ఉన్నప్పుడు, ఈ 4 పదార్థాలు మంచి శుభ్రంగా ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. దేవుడైన యెహోవా చెప్తున్న మాట ఏంటంటే, నీవు నన్ను సేవించిన ఎడల అంటే ఆయన సర్వ చేసినట్లా, అంటే ఆయన దగ్గరికి వచ్చినట్లయితే, ఆయనకి విధేయులైనట్లయితే, ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, ఆయనను దేవునిని ఆరాధించినట్లయితే, నీవు నా సేవ చేసిన ఎడల నీ ఆహారాన్ని పానీయాన్ని బ్లెస్ చేసి ఆ రోగం లేకుండా చేస్తాను అన్న. ఎస్, మా జీవితంలో అదే జరిగింది. ఇది వరకు రోజుల్లో నా తిన్న ఫుడ్ మోషన్ ద్వారా వెళ్ళిపోయేదాన్ని, మోషన్స్ అవుతా ఉండే, వీక్ అయిపోయాను. నేను ఈ వాక్యం పట్టుకున్నాను, ప్రభువా నాకు స్వస్థత కలుగు, నీ సేవ చేస్తా, నేను తిన్న ఆహారం డైజెస్ట్ అయినట్టుగా నాకు శరీరానికి శక్తి నువ్వు. నిజంగా దేవుడు కార్యం చేశాడు. యథార్థం చెప్తున్నా, దేవుడు చెప్తున్న మాట, సైన్స్ చెప్తున్న మాట ఏంటి? గాలి, మనుషుడు ఆరోగ్యంగా ఉండాలంటే శుద్ధమైన నీరు, శుద్ధమైన ఆహారము, మంచి గాలి, మంచి వెలుతురు అవసరం. నీవు నన్ను సేవించిన నీ ఆహారాన్ని పానీయాన్ని బ్లెస్ చేసి ఆరోగ్యంగా ఉంచుతానంటున్నాడు. నిర్గమకాండము 23, 25 మన జీవితాలకు ఎంతో ఉపయోగపడింది. నేను మేలు పొందాను కాబట్టి మీకు కూడా తెలియజేస్తున్నాను. మీరు అడగండి, ప్రభా నేను నీ సేవ చేసుకుంటాను, నాకు మంచి ఆరోగ్య శక్తిని, నేను తిన్న ఆహారం నాకు శక్తి వచ్చేట్టుగా సహాయం దయచేయి. అయితే దేవుడు చేస్తాడు. ఎందుకంటే వాస్తవానికి ఈ 4 ఎలిమెంట్స్ ఎవరో తెలుసా? చెప్పాడు, ఐ ఆమ్ ద లివింగ్ వాటర్ అన్నాడు.
ఐ ఆమ్ ద బ్రెడ్ అన్నాడు, ఐ ఆమ్ ది బ్రీత్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు, ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. ఈ లోకానికి వెలుగును నేనే అన్నాడు, నేనే ఊపిరి అన్నాడు, నేనే జీవజలం అన్నాడు, నేనే జీవాహారాన్ని అన్నాడు. యేసు ప్రభువే. గాలి, వెలుతురు, ఆహారము, నీరు నేనే అన్నాడు. కాబట్టి క్రీస్తునందు అడిగినప్పుడు దేవుడు క్రీస్తునందు మనకు మంచి ఆరోగ్యము, శక్తిని మనకిస్తాడు. దేవుడి మేలుతో ఆశించగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, స్తుతి స్తోత్రములు. ప్రార్థనల 7 ప్రయోజనాలు మేము తెలుసుకున్నాం. ప్రార్థన అనేది మాకు ఇచ్చిన గొప్ప వరం. ఇంకా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి తండ్రి. ఈ వాక్యం ద్వారా మేము పొందినట్లుగా అనేక మంది పొందుతూ ఉన్నారు. అనేక మంది వారి జీవితాల అనుభవాలు ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని అందరూ మంచి ప్రార్థనా పరులుగా, మేము ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేసేవారుగా, దేశం కొరకు, ప్రపంచం కొరకు, ప్రభుత్వం వారి కొరకు, అందరి కొరకు మేము ప్రార్థన చేయించుండగా తండ్రి, మీరు మాకు నేర్పిన బైబిల్ ప్రకారంగా లవ్ గాడ్, లవ్ అదర్స్, ప్రేయర్ ఫర్ ఆల్, మేమందరి కొరకు ప్రార్థన చేయించుండగా మా ప్రార్థనలు ఆలకించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.